హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫీస్లో అందరి ముందు ఆనందిని అవమానించాలని చూసిన జీవన చెంప పగలగొట్టిన పురుషోత్తం. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా సైట్ విజిట్ చేయడం కోసం లాంగ్ జర్నీకి వెళ్తారు. ఇక మరో పక్క జీవన ఆలేఖ్యాలు చాలా కోపంతో ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి జీవన ఇది? నిన్ను నమ్ముకుంటే నా ఆదిని నాకు కాకుండా చేస్తున్నావు. ఈరోజు ఆదిత్య ఆనంది ఇద్దరు కలిసి వెళ్ళారు అంటే వాళ్ళు మళ్ళీ ఒక్కటయ్యే తిరిగి వస్తారు అని అలేఖ్య అంటూ ఉంటే, చూడు ఆదిత్యని అంత తేలిగ్గా అంచనా వేయకు. వాళ్ళ అమ్మ గీసిన గీత ఎప్పటికీ దాటడు, ఆనందిని జీవితంలో క్షమించడు అని అంటూ ఉంటే అలేఖ్య, ఏమో జీవన నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంది. అయితే నీ చావు నువ్వు చావే అని జీవన అంటూ ఉంటే, అలా అంటావేంటి జీవన, నిన్ను నమ్ముకునే కదా నేను ఇన్ని దారుణాలు చేశాను అని అంటూ ఉంటే, అయితే ఆదిత్యని నీ వాణ్ణి చేసుకోవడం కోసం ఇంకొన్ని క్రైమ్లు చేద్దాం పర్వాలేదు అని జీవన అలేఖ్య మాట్లాడుకుంటూ ఉంటారు. ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా జర్నీ చేస్తూ ఉంటే ఆదిత్య మౌనంగా ఉంటాడు. ఇక ఆనంది ఆదిత్యతో మాట్లాడాలని చాలా ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఆదిత్య మాత్రం ఆనందిని దూరం పెడుతూనే ఉంటాడు. ఇక ఆనంది, నాకు తెలుసు ఆదిత్య గారు, మీకు నేనంటే ఇష్టం ఉంది, కానీ అత్తయ్య గారి మాట కాదనలేకపోతున్నారని నేను అర్థం చేసుకోగలను. నేను కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా ఇద్దరు కారులో డ్రైవ్ చేస్తూ ఉంటే ఆనంది నిద్రపోతూ ఉంటుంది. ఇక ఆదిత్య మాత్రం ఆనందిని చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆదిత్య ఆనంది వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇంతలోనే అలా వెళ్తూ ఉంటే కారు గుంతలలోకి వెళ్తూ ఉంటుంది. ఇక ఆనంది సీట్ బెల్ట్ వేసుకోకపోవడం ఆదిత్య గమనిస్తాడు. అరే, ఆనంది సీట్ బెల్ట్ వేసుకోలేదు కదా అని కార్ని స్టాప్ చేసి ఆనంది అని పిలుస్తూ ఉంటాడు. కానీ ఆనంది గాఢ నిద్రలో ఉంటుంది. ఇక ఆదిత్య ఆనందిని డిస్టర్బ్ చేయడం ఎందుకని తనే సీట్ బెల్ట్ వేయాలి అని ఆనంది వైపుగా దగ్గరికి వెళ్ళి సీట్ బెల్ట్ వేస్తూ ఉంటారు. ఇంతలోనే ఒక్కసారిగా ఆనందికి మెలకువ వస్తుంది. అలా మెలకువ వచ్చేసరికి ఆదిత్య తనకి దగ్గరగా ఉంటాడు. అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆదిత్య గారు అని అంటూ ఉంటే, సారీ, అది మీరు సీట్ బెల్ట్ వేసుకోలేదు, అందుకే ఇక్కడ చాలా గుంతలు ఉన్నాయి, మీకు ఇబ్బంది అవుతుందని మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం దేనికని సీట్ బెల్ట్ వేయాలనుకున్నాను, సారీ అని అంటూ ఉంటే, ఇక ఆనంది, సారీ దేనికండి, మీరేమీ పరాయి వాళ్ళు కాదు కదా, నా పార్ట్నరే కదా అని అంటుంది. ఇక ఆదిత్య, ఏంటి అని అనగానే, అదే ఆదిత్య గారు, మీరిప్పుడు నా బిజినెస్ పార్ట్నర్ కదా, అలా అన్నాను అని ఆనంది అంటూ ఉంటే ఇక ఆదిత్య కోపంగా చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళ సైట్ దగ్గరికి వెళ్ళి అక్కడ సైట్ మొత్తం కూడా విజిట్ చేసి వచ్చేస్తారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఎప్పట్లాగానే అందరూ ఆఫీస్కు వస్తారు. ఇక జీవన ఆలేఖ్య మాత్రం ఎలాగైనా ఆనందిని దెబ్బ కొట్టాలి అని ఆలోచిస్తూ ప్లాన్ చేస్తూ ఉంటారు. జీవన, ఎలాగైనా ఆనందిని ఇవాళ రేపో ఆఫీస్ నుండి తరిమేయాలి అని అనగానే, నేను ఆ ఛాన్స్ కోసమే చూస్తున్నాను అలేఖ్య, మనకి ఒక్క ఛాన్స్ రాకపోతుందా ఆ ఆనందిని ఇంట్లో ఆఫీస్లో నుండి గెంటేయడానికి? వెయిట్ చేద్దాం అని అంటూ ఉంటే ఇంతలోనే శశికాంత్ అక్కడికి వస్తాడు. అమ్మ ఆనంది అని పిలవగానే ఆనంది, చెప్పండి సార్ అని అంటుంది. ఏంటమ్మా, ఎవరు లేనప్పుడైనా నన్ను మామయ్య గారని పిలవచ్చు కదా, ఇలా సార్ అని పిలిపించుకోవడం నాకు ఇబ్బందిగా ఉందమ్మా అని అంటూ ఉంటే ఇక ఆనంది, అలాగే మామయ్య గారు చెప్పండి అని అనగానే, ఇదిగో అమ్మా ఈ ఫైల్, నిన్న మీరు సైట్ విజిట్ చేశారు కదా, ఈ ఫైల్ రేపు మన టీం మెంబర్కి, బోర్డ్ మెంబర్స్కి అక్కడ సబ్మిట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ ఫైల్. ఒకటి ఆదిత్య దగ్గర ఉంది, మరొకటి నీ దగ్గర. భద్రంగా ఉంచండి, రేపు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి
అని అనగానే అలాగే మావయ్య గారు అని ఆనంది ఆ ఫైల్ని లోపలికి తీసుకెళ్ళి తన కబోర్డ్లో పెట్టేస్తుంది. ఇదంతా కూడా జీవన అలేఖ్య గమనిస్తూ ఉంటారు. ఇక జీవన చూసావా అలేఖ్య, మనం అవకాశం కోసం ఎదురు చూస్తున్నామో లేదో అవకాశమే మనల్ని వెతుక్కుంటూ వచ్చింది అని అనగానే ఏంటి జీవన నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటుంది. ఇంకా అర్థం కాలేదా? ఇప్పుడు మావయ్య గారు ఆనందికి ఫైల్ ఇచ్చారు కదా. ఇచ్చారు. ఆ ఫైల్ ఇంపార్టెంట్ అని రేపు బోర్డ్ మీటింగ్లో సబ్మిట్ చేయాలని చెప్పారు కదా, అది మనకేం ఉపయోగపడుతుంది అని అలేఖ్య అంటుంది. అందుకనే ఇంకా నువ్వు ఇలా ఉన్నావు. నీకు తెలివితేటలే ఉంటే ఈ పాటికి ఆదిత్య పక్కన సెటిల్ అయిపోయేదానివి అని అంటూ ఉంటే ఏంటో చెప్పు జీవన అని అంటుంది. అది చాలా ఇంపార్టెంట్ ఫైల్ అని మామయ్య గారు అంతలా చెప్పారు కదా. ఇప్పుడు ఆ ఫైల్ని మనం దొంగతనం చేస్తే అప్పుడు రేపు అందరి ముందు టీమ్ మెంబర్స్, బోర్డు మెంబర్స్ మీటింగ్లో అందరి ముందు ఆనందిని, పురుషోత్తం గారు, మా అత్తయ్య గారు, బావగారు అందరూ నానా మాటలు అంటారు. ఇక ఆనంది ఆ ఫైల్ పోగొట్టినందుకు దాన్ని బయటికి గెంటేస్తారు అని అంటూ ఉంటే అలేఖ్య చాలా సంతోషపడుతుంది. నిజమే జీవన, ఇప్పుడు మనం ఆ ఫైల్ దొంగతనం చేయాలి, కానీ ఎలా అని అంటూ ఉంటే ఎలా ఏంటి, ఆనంది దాని మొగుడిని చూడడానికి ఒక్కసారైనా ఏ పని లేకున్నా ఆదిత్య దగ్గరికి వెళ్తుంది. అదే సరైన సమయంలో మనం ఆ ఫైల్ని తీసుకొచ్చేయాలి అని అనగానే అలాగే జీవన అని అలేఖ్య అంటుంది. ఇక ఆనందినే గమనిస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత ఆనంది ఆదిత్యతో మాట్లాడడం కోసం ఆదిత్య క్యాబిన్కి వెళ్తుంది. అది గమనించిన జీవన అలేఖ్య పద, ఇదే మంచి ఛాన్స్ అని ఇద్దరూ కూడా ఆనంది క్యాబిన్లోకి వెళ్ళి తను దాచిపెట్టిన ఇంపార్టెంట్ ఫైల్ని దొంగతనం చేసి ఎవరికీ తెలియకుండా వచ్చేస్తారు. ఇక ఫైల్ని వాళ్ళ క్యాబిన్లో పెట్టుకుంటారు. ఇక ఆనందికి ఇదేది తెలియక నార్మల్గానే ఉండిపోతుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే టీమ్ మెంబర్స్, బోర్డ్ మీటింగ్స్ అందరూ కూడా చాలా పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఆ రోజు మీటింగ్కి వస్తూ ఉంటారు. ఇక జీవన అలేఖ్య మాత్రం వాళ్ళ ప్లాన్ సక్సెస్ అవుతున్నందుకు, ఆనంది ఆఫీస్లో నుండి వెళ్ళిపోతున్నందుకు చాలా మురిసిపోతూ ఉంటారు. ఇక జీవన అలేఖ్య ఈ రోజుతో మన రూట్ క్లియర్ అయిపోతుంది. ఆదిత్య పక్కన నీ ప్లేస్, ఇంట్లో నా ప్లేస్ అలాగే ఉండిపోతుంది. ఆనందిని ఆఫీస్ నుండి గెంటేస్తారు అని అంటూ ఉంటే నేను కూడా దానికోసమే చూస్తున్నాను జీవన, కానీ నాకు ఒక్కటే డౌట్ అని అంటుంది. ఏంటే అని అంటూ ఉంటే అదే జీవన, ఎప్పుడు మనం ఏ ప్లాన్ చేసినా ఆనందికే ఫేవర్ అవుతుంది కదా, ఇది కూడా అలా అవుతుందేమోనని భయంగా ఉంది అని అనగానే ఏంటే నీ నోటి వెంట ఒక్క మంచి మాట కూడా రాదా? ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందని నేను ఇంత హ్యాపీగా ఉంటే నువ్వు అపశకునం మాటలు మాట్లాడతావేంటి? నోరు మూసుకొని ఉండు అని అంటుంది. ఇక అలేఖ్య సరే జీవన అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే బోర్డ్ మీటింగ్కి టైం అవుతూ ఉంటుంది. అందరూ కూడా అక్కడికి వచ్చి మీటింగ్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే శశికాంత్ ఆనంది దగ్గరికి వచ్చి, అమ్మ ఆనంది, నేను నీకు సైట్ విజిట్కి సంబంధించిన ఫైల్ ఇచ్చాను కదా, ఆ ఫైల్ తీసుకురమ్మా అని అంటూ ఉంటే అలాగే మామయ్య గారు అని ఆనంది తన క్యాబిన్లోకి వెళ్ళి తను దాచిపెట్టిన చోట ఫైల్ని చూస్తుంది. అక్కడ ఫైల్ కనిపించకపోయేసరికే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంది, ఆ ఫైల్ ఇక్కడే పెట్టాను కదా, ఈలోపు ఎక్కడికి వెళ్ళింది అని టెన్షన్ పడుతూ ఫైల్ కోసమే చూస్తూ ఉంటుంది. క్యాబిన్ మొత్తం వెతుకుతున్నా కూడా ఆ ఫైల్ కనిపించదు. ఇదంతా జీవన ఆలేఖ్యాలు చూసి నవ్వుకుంటూ ఉంటారు. నువ్వు ఎంతసేపు వెతికినా ఆ ఫైల్ కనిపించదానంది, ఎందుకంటే ఆ ఫైల్ నా దగ్గర ఉంది కదా అని జీవన అనుకుంటూ ఉంటుంది. ఇక శశికాంత్, ఏంటమ్మా ఇంకా లేట్ ఏంటి, అక్కడ మన కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, త్వరగా తీసుకురా అని అనగానే మామయ్య గారు ఫైల్ కనిపించట్లేదండి అని అంటుంది. అదేంటమ్మా, నిన్నే కదా చాలా ఇంపార్టెంట్ ఫైల్ అని ఇచ్చాను, ఎక్కడ పెట్టావో చూసావా అని అనగానే మామయ్య గారు నేను పెట్టిన చోట ఆ ఫైల్ లేదు
అని అంటూ ఉంటుంది. ఇక శశికాంత్ కూడా ఆ ఫైల్ కోసం వెతుకుతూ ఉంటారు. ఎంతసేపటికి ఆనంది శశికాంత్ మీటింగ్కి రాకపోయేసరికి సునంద, ఆదిత్య అందరూ కూడా అక్కడికి వస్తారు. ఏంటి అక్కడ మీటింగ్కి టైం అవుతుంది అంటే మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు, త్వరగా ఫైల్ తీసుకొని రండి అని అంటుంది. ఇక శశికాంత్ సునంద అది అని అంటూ ఉంటే ఏంటండి అని అంటూ ఉంటుంది. సునంద ఆ ఫైల్ కనిపించట్లేదు అని అనగానే సునంద, ఆదిత్య, చైతన్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఫైల్ కనిపించట్లేదా? అది నిన్న సైట్ విజిట్కి సంబంధించిన ఫైల్, చాలా ఇంపార్టెంట్ ఫైల్. ఈరోజు ఆ ఫైల్ని సబ్మిట్ చేయాలి. అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫైల్ కనిపించకపోవడం ఏంటి? ఈ మనిషికి ఏ పని మీదనైనా శ్రద్ధ ఉంటే కదా అని సునంద ఆనందిని తిడుతూ ఉంటే ఆనంది బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే పురుషోత్తం అక్కడికి వస్తారు. ఏంటండి ఇంకా మీటింగ్ దగ్గరికి రాకుండా ఏం చేస్తున్నారు అని అనగానే ఇక సునంద మీ రిప్రజెంటర్ చేసిన ఘనకార్యం వల్లే మీ మీటింగ్కి ఇంత లేటుగా రావాల్సి వస్తుంది పురుషోత్తం గారు అని అంటుంది. ఇక పురుషోత్తం ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, ఏమైందమ్మా ఆనంది అని అడుగుతాడు. ఇక ఆనంది సార్ నిన్న నాకు శశికాంత్ సార్ గారు ఫైల్ ఇచ్చారు, దాన్ని నా క్యాబిన్లో ఉంచాను, కానీ అది ఇప్పుడు కనిపించట్లేదు, ఎంత వెతికినా దొరకడం లేదు అని ఆనంది అంటూ ఉంటే ఇక పురుషోత్తం కూడా షాక్ అయిపోతాడు. సరిగ్గా చూసావమ్మా అని అనగానే మొత్తం చూసామండి, ఎక్కడా కనిపించట్లేదు అని పురుషోత్తం కూడా అంటూ ఉంటారు. అప్పుడే జీవన ఈ ఆనంది ఎప్పుడు ఇంతే కదా, ఏ వస్తువుని భద్రంగా దాచిపెట్టదు, అది ఎక్కడో నిర్లక్ష్యంగా పడేసి ఉంటుంది అని అంటూ ఉంటే ఇక పురుషోత్తం చూడండి ఆనంది గురించి నాకు తెలుసు, తనకి ఏ పనినైనా అప్పగిస్తే దాన్ని శ్రద్ధగా చేస్తుంది, ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది అని అంటూ ఉంటే ఇప్పుడు ఎలా తెలుసుకోవడం అండి, అక్కడ మీటింగ్కి టైం అవుతుంది, అందరి ముందు పరువు పోతుంది అని సునంద అంటుంది. దీనికెందుకండి ఇంతలా టెన్షన్ పడుతున్నారు, ఆ క్యాబిన్కి సీసీ కెమెరా ఉంది కదా, ఒక్కసారి ఆ ఫుటేజ్ చెక్ చేయండి, ఆనంది ఫైల్ ఎక్కడ పెట్టిందో తెలుస్తుంది కదా అని అనగానే ఇక ఆనంది అవును గీ ఆలోచన నాకెందుకు రాలేదు, అవును నా క్యాబిన్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంది, అదొక్కసారి చెక్ చేద్దాం, వాచ్మెన్ అని పిలవగానే వాచ్మెన్ అక్కడికి వస్తూ ఉంటాడు. ఇక సీసీ ఫుటేజ్ చెక్ చేస్తున్నారని తెలవగానే జీవన, అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి జీవన, ఆనందిని ఆఫీస్ నుండి గెంటేయాలి అనుకుంటే ఇప్పుడు మన ఇద్దరిని ఆఫీస్ నుండి గెంటేసే పరిస్థితి వచ్చిందేంటి అని అనగానే నన్నేం చేయమంటావే, ఇంత పిడుగులాంటి వార్త వింటానని అనుకోలేదు, మొన్న మాత్రం ఆ సీసీ కెమెరాని ఎందుకు చూడలేదు అని కంగారు పడుతూ ఉంటారు. ఇక వాచ్మెన్ అక్కడికి వచ్చి సీసీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటే ఆ కెమెరాలో జీవన, అలేఖ్య దొంగచాటుగా ఆనంది క్యాబిన్లోకి వచ్చి ఆ ఫైల్ దొంగతనం చేసింది మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆనంది జీవన నువ్వు అలేఖ్య కలిసి ఈ ఫైల్ని దొంగతనం చేశారా, ఎందుకు మీకు ఇంత దొంగ బుద్ధి అని అనగానే ఇక చైతన్య ఎందుకేంటి ఆనంది మేడం, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఆఫీస్ నుండి గెంటేయాలని వీళ్ళిద్దరూ చూస్తున్నారు, నిన్న నాన్న మీకు ఫైల్ ఇవ్వడం చూసి ఉంటారు, ఎలాగైనా మిమ్మల్ని ఇలా అవమానించాలని ఆ ఫైల్ని దొంగతనం చేశారు, కానీ దేవుడు అనేవాడు ఉంటాడు కదా, వాళ్ళు ఇలా దొరికిపోయారు అని చైతన్య అంటూ ఉంటే ఇక జీవన చైతు ఏం మాట్లాడుతున్నావు, నేనేమి ఆ ఫైల్ని దొంగతనం చేయలేదు, అది ఇంపార్టెంట్ ఫైల్ అని చెప్పారు కదా, ఆనంది ఎలా దాచిపెడుతుందో అని నా దగ్గరే భద్రంగా దాచడానికి తీసుకెళ్ళాను, అయినా ఈ ఆనంది మీద నాకు నమ్మకం లేదు అని అంటూ ఉంటే ఇక పురుషోత్తానికి చాలా కోపం వస్తుంది. ఇక కోపంగా ఆ జీవన చెంప పగలగొడతాడు. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పురుషోత్తం ఇంకొక మాట ఆనంది గురించి తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు సునంద గారు అని అనగానే చెప్పండి పురుషోత్తం గారు అని అంటుంది. చూడండి మా ఆనందిని ఇంకొకసారి ఇలా అవమానించినట్టు మాట్లాడితే మీతో ఉన్న ఈ కాంట్రాక్ట్ని నేను క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సునంద కూడా జీవన మీద కోపంతో జీవన
ఏంటిది? నువ్వు ఆనంది మీద నమ్మకం లేక ఫైల్ దాచిపెట్టి ఉంటే ఇంతసేపు ఫైల్ వెతుకుతుంటే ఎందుకు తెచ్చివ్వలేదు అని అంటూ ఉంటే అత్తయ్య గారు అది అని అంటుంది. ఇంక నోర్మి, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని సునంద అనగానే జీవన అలేఖ్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ విధంగా ఆనందిని అవమానించాలని చూసిన జీవన అలేఖ్యలకి పురుషోత్తం బుద్ధి చెప్పబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.